అందరికి వందనాలు. దేవుడు మరి ఈరోజు మీ మంచి సందేశం వాళ్ళని మీకు అందించాలని మేము మనవి చేస్తున్నాం. 1 సమూయేలు 25:6 ఉందండి. నీ ఇంటికి నీకును కలిగిన అంతటికి క్షేమము కలుగును గాక. మన ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, నువ్వింట్లోనూ జ్ఞానవంతురాయిలు ఉన్నట్లు భాగ్యవంతులతో నీకుని నీ ఇంటికి క్షేమము కలుగును కాక. క్షేమము దేనికండి? నీ హృదయం పరిశుద్ధమై నింపాలని, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలని బైబిల్తో ఏ ప్రకారంగా దేవుడు ఆజ్ఞాపించాడు. నీ ఇంటికి క్షేమమును నీకు కలగాలంటే నువ్వు ప్రేమతో పరిశుద్ధాత్మతో బైబిల్ పట్టుకుని ప్రార్థించు. అప్పుడే నీకు క్షేమం.